అంతఃప్రమాణంగా మళ్ళీ మళ్ళీ ఉద్భవించి ఈ కలియుగ ప్రమాణం లోపల ఈ దేశం కానివాడు, ఈ రాజ్యంలో పుట్టినవాడు, సనాతన ధర్మం అంటే ఏమాత్రమూ కూడా కనీస అవగాహన లేనటువంటి వాడు, ఒక రాక్షస మనస్తత్వంతో ఉన్నటువంటి వాడు ఆయన రాజ్యంలో, రాముల వారి రాజ్యం లోపల రాముల వారికి ఉన్న మహోన్నతమైనటువంటి ఒక ఆలయాన్ని ధ్వంసం చేసి దానికి అడ్డుపడినటువంటి ఒక కోటాను కోట్ల మందిని సంహరించి ఆ రోజు వాడి మత పిచ్చితో, మత ఛాందసంతో వాడికి సంబంధించినటువంటి ఒక ప్రార్థనాలయాన్ని నిర్మించినప్పటికీ కొన్ని వందల సంవత్సరాలు, ప్రతి వాళ్ళు ఆలోచించండి, కొన్ని వందల సంవత్సరాలు ఇప్పుడు కూడా కలియుగంలో మాయ చేయలేదు, ఆయన మర్మం చేయలేదు. ధర్మబద్ధంగా ఈ కోర్టు కాకపోతే ఆ కోర్టు, ఆ కోర్టు కాకపోతే ఈ కోర్టు, ఈ కోర్టు కాకపోతే ఆ కోర్టు అని ప్రతి అడ్వకేట్ల ముందు, జడ్జిల ముందు ఒక పేపర్, ఒక కాగితం రూపంలో ఉండి ధర్మంగా కష్టపడి పోరాడి మళ్ళీ ఒక మనం మన స్థలం కోసం ఏ విధంగా అయితే మనం ఈరోజు కోర్టు మెట్లెక్కి ఆశ్రయించి మన స్థలాన్ని మనం పొందడానికి ఎంత కష్టపడుతున్నామో నా రాముడు అంతే కష్టపడి 570 సంవత్సరాల తర్వాత ఇది రామరాజ్యము, ఇది రామ జన్మభూమి, ఇది రాముడి స్థానం అని తన స్థానం కొరకు తను మళ్ళీ గెలిచి వచ్చి అప్పుడిప్పుడు త్రేతాయుగంలో రాముల వారి చుట్టూ ఉండి ఎంతోమంది వానరులుగా మనం అందరం పుట్టి రామసేవ చేసుకున్నటువంటి ఒక భాగ్యము చేత మళ్ళీ భరతఖండం లోపల కొన్ని కోట్ల లక్షల సంవత్సరాల తర్వాత మళ్ళీ తన అయోధ్య నగరం లోపల, మళ్ళీ రామరాజ్యం లోపల, మళ్ళీ రాముల వారిగా మళ్ళీ తన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన గావించుకోవడానికి 2-3 యుగ పురుషులను పుట్టించి వాళ్ళ కష్టము చేత మళ్ళీ ఈరోజు శంకుస్థాపన జరిగితే ఒక ఉడత వారధి నిర్మాణానికి సహాయం చేసినట్టుగా నిజంగా మన పూర్వజన్మ సుకృతంగా ఈ రాముల వారిని ఈ అయోధ్య లోపల ఈ కళ్ళతో మళ్ళీ మనం దర్శనం చేసుకునేటువంటి ఒక భాగ్యంగా మనకు ఆలయ నిర్మాణాన్ని చూసే భాగ్యంతో పాటు అందులో పాలు పంచుకునేటువంటి ఒక అవకాశము ఈ నిమిషానికి వచ్చింది. ఇది కోటాను కోట్ల మంది రామభక్తులు ఉన్నారు, కోటాను కోట్ల మంది దేశమంతా వ్యాప్తి చెంది ఉన్నారు. ఒక్కొక్క భక్తుడి ఆలయ నిర్మాణాన్ని చేయించగలిగినటువంటి ఒక భక్తులు కోటాను కోట్ల మంది ధన సంపత్తి ఉన్నప్పటికీ రాముల వారి అభిమతం అది కాదు. నా సేవలో ప్రతివాడు సమానమైనటువంటి వాడే. ₹1 దగ్గర నుంచి లక్షల కోట్లు ఇవ్వగలిగినటువంటి ఒక దాత వరకు అందరూ నా బిడ్డలే, అందరూ నా విధమైనటువంటి ఒక ధర్మాన్ని పాటించే వాళ్ళే, అందరూ రామాని నోటి నిండా పెంచేవాళ్ళే అనే ఉద్దేశం చేత రాముడి యొక్క మనసే మన ఆలోచనగా, రాముడి యొక్క ధర్మమే మన ఆచరణగా ఈరోజు మనకు రాముడు కలిగించినటువంటి ఒకే ఒక్క అవకాశం రాముల వారి ఆలయ నిర్మాణంలో పాలు పంచుకునేటువంటి ఒక భాగ్యం, అదృష్టం. నిజంగా జన్మాంతరార్జితములైన పాపకర్మముల చేత పీడించేటువంటి వాడి దగ్గర నుంచి మొదలుకొని మహారాజయోగం అనుభవించే వాడి వరకు కూడా ప్రతి వాళ్ళు కూడా కేవలం ఒక ₹10 దగ్గర నుంచి, గుడత దగ్గర నుంచి ఆంజనేయ స్వామి వారి వరకు, విభీషణుడి వరకు రాముల వారి సేవ ఏ విధంగా చేశారో ఆ విధమైన అవకాశం మళ్ళీ ఇప్పుడు ఒక్కసారి వచ్చింది. ఇప్పుడు ఈ శరీరంతో ఉన్న మనకు మట్టుకే వచ్చింది. ఇంకో 50 ఏళ్ల తర్వాత, ఇంకో 20 ఏళ్ల తర్వాత